E6 TV న్యూస్. ఈరోజు ఎన్నలేనట్టు భారతదేశం దిక్కు 10వ స్థాయి నుంచి 5వ స్థాయి, 5వ స్థాయి నుంచి 3వ స్థాయికి చేరుతున్నది. ఎకానమీ పెరుగుతున్నది. ఎన్నట్లేనట్టు అసలుకు మోటార్ సైకిళ్ళు, కార్లు నేను కొట్ట 10 ఏళ్ళ కింది కంటే 10 కంటే ఎక్కువ పెరిగినాయి. అప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ఊర్లో 4 మోటార్ సైకిల్ ఉన్న జాగాల 400 మోటార్ సైకిల్ ఉన్నాయి. కార్లు లేని ఊర్లలో ఇప్పుడు 4-5 కార్లు ఉన్నాయి. అది ఊర్లల్లో. ఇక అనుకోండి పట్టణం మీద ఎక్కుంటుంది. పట్టణాలల్లో విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి. అయితే అటువంటప్పుడు పెట్రోల్ బంక్ చాలా అవసరం. అండ్ పెట్రోల్ బంక్ కొరకు జాగా దొరుకుతుంది కష్టం ఇవాళ పట్టణంలో. ఎందుకంటే విలువైన జాగా, అది ముఖ్యంగా హైదరాబాద్లో. చాలా సంతోషము. ఈరోజు వేణుగోపాల్ రెడ్డి గారు అల్మాజ్గూడలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ద్వారా లైసెన్స్ తీసుకొని, డీలర్షిప్ తీసుకొని ఇక పెట్రోల్ బంక్ పెట్టడము చాలా మంచిది. ఇక లోకల్ వాళ్ళకు కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ నేను దానికి విష్ చేస్తున్నది ఏంటంటే ఇది చాలా మంచిది కావాలి. రేపు సిఎన్జి కూడా ఇక్కడ డీలర్షిప్ తీసుకోవాలని ఆ కోరిక, అది కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఈరోజు వేణుగోపాల్ గారికి శుభాకాంక్షలు చెప్తున్నాం. మా ప్రాంతంలో ఇండియన్ ఆయిల్ తీసుకురావడం సంతోషకరం. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఇండ్లు కట్టుకొని చాలా కాలనీ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఉంది కాబట్టి ఇక్కడ పెట్రోల్, డీజిల్ చాలా అవసరం. అడుగడుగున పెట్రోల్ పంపులు ఉండాలి. ఈ 10 ఏళ్ళలో నరేంద్ర మోడీ గారు అడుగడుగున పెట్రోల్ పంపులు వేయడం, అది వేణుగోపాల్ గారికి రావడం సంతోషకర విషయం. మా ప్రాంతంలో పెట్రోల్ పంపు రావడం, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండడం, ఇక్కడ ప్రజలకు కూడా నిజంగా అందరూ వచ్చి ఇక్కడ పెట్రోల్ పోసుకొని, డీజిల్ పోసుకొని వేణుగోపాల్ గారికి సహకరించాలి. అదేవిధంగా వేణుగోపాల్ రెడ్డి గారిని మరొకసారి నేను ఏమవుతున్నానంటే ఇంకో 4 పంపులు ఎదిగే విధంగా మీరు మంచి చేస్తూ ప్రజలకు అందుబాటు ఉంటూ ఈ సేవా కార్యక్రమంలో ముందుండాలని కోరుకుంటూ ఈ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను.